పెట్టుబడుల ఆకర్షణీయ లక్ష్యంగా సింగపూర్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఆ దిశగా విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఏపీలోని అవకాశాలు వివరించి రాష్ట్రానికి రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ, సబ్సీ కేబుల్ రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సింగపూరులో విస్తృతంగా పర్యటిస్తోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా ముందుగా సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరుల శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లెంగ్ ని సీఎం బృందం కలిసింది. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై ప్రధానంగా చర్చించారు. రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని లెంగ్ కు సీఎం స్పష్టం చేశారు. సింగపూర్ పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్ లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని గుర్తు చేశారు. సింగపూర్ ను చూసి హైదరాబాద్ లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. నాలెడ్జ్ ఎకనామీలో ఏపీకి చెందిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్నారన్న సీఎం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని పిలుపునిచ్చారు. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమని విజ్ఞప్తి చేశారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని, ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సహకరించాలని కోరారు. నవంబరులో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని లెంగ్ ని సీఎం ఆహ్వానించారు. గ్రీన్ ఎనర్జీ, సబ్సీ కేబుల్ రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు లెంగ్ తెలిపారు. గృహ నిర్మాణ రంగంలోనూ ఏపీతో పనిచేసేందుకు సిద్ధమని లెంగ్ వెల్లడించారు. సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు, సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ప్రైజెస్ సహా ప్రపంచ బ్యాంకు అధికారులతో ముఖ్యమంత్రి బృందం సమావేశమైంది. 250 ఎకరాల్లో 10,000 కుటుంబాలు నివాసముండే బిడదారి ఎస్టేట్లో 2 గంటల పాటు కాలినడకన పర్యటించిన సీఎం హౌసింగ్ ప్రాజెక్టు విశిష్టతలను నిశితంగా పరిశీలించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో నాణ్యమైన నివాస గృహాల నిర్మాణంపై చర్చించారు. అందులో శ్మశాన ప్రాంతాన్ని సుందరమైన పార్క్గా సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ తీర్చిదిద్దింది. చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా నిర్మాణాలు చేపట్టిన విధానాన్ని సింగపూర్ అధికారులు సీఎం బృందానికి వివరించారు. అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాలు, ఆలోచనలు, ప్రణాళికలను చంద్రబాబు వారితో పంచుకున్నారు. అమరావతి కొత్త ఆలోచనలతో, ఆధునిక వసతులతో నిర్మాణమవుతున్న నూతన నగరంగా అభివర్ణించిన చంద్రబాబు ఉత్తమ విధానాలు, అనుభవాల కలయికతో నిర్మిస్తున్నట్లు వివరించారు. గతంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా సింగపూర్, ఏపీ ప్రభుత్వాల మధ్య కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. ఏపీలో చేపట్టనున్న అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులో సింగపూర్ సహకారంపై చర్చించారు. పర్యావరణ అనుకూలతలతో బిడదారి ప్రాజెక్టు రూపొందించిన విధానం చాలా గొప్పగా ఉందన్నారు. అమరావతితో పాటు ఏపీలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డును సీఎం కోరారు. సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ను మంత్రులు, అధికారులు, క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్తో కలిసి సీఎం సందర్శించారు. ఉన్నత ప్రమాణాలు, అత్యున్నత పనితీరు కలిగిన వ్యవస్థలను రూపొందించుకుని స్పోర్ట్స్ స్కూల్ నడుపుతున్నామని ప్రిన్సిపల్ వెల్లడించారు. జాతీయ క్రీడా అసోసియేషన్లు, అకాడమీలతో ఇలాంటి స్కూళ్లు పనిచేసేలా తీర్చిదిద్దామని తెలిపారు. క్రీడా విభాగం, విద్యాశాఖల నుంచి ఈ తరహా స్పోర్ట్స్ స్కూళ్లకు నిధులు సమకూరుతాయన్నారు. అంతర్జాతీయంగా ఖతార్లో ఈ తరహా స్పోర్ట్స్ స్కూల్ ఉత్తమ విధానాల్ని అనుసరిస్తోందని చంద్రబాబుకు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ నిర్వాహకులు వివరించారు. వినోదం, పర్యాటకం కోసం కాకుండా అత్యుత్తమ క్రీడాకారుల్ని తయారు చేసేలా స్పోర్ట్స్ స్కూళ్లు ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.